హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ రోజు అనమాట. సో భోగి వీడియో ఫుల్ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో సంక్రాంతి వీడియో కూడా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి అబ్బా. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఏవైనా ఉంటే చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది, ఇంకా మేము సంక్రాంతి పండుగ రోజు ఏం పిండి వంటలు చేసాము నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో అయితే మాత్రం ఫుల్ వీడియో చూడండి అబ్బా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా ఇలా కొంచెం గార్డెన్లో అయితే అలా ఒక రౌండ్ అయితే వేసాను అనమాట. సో ఇంకా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫస్ట్ పొద్దున్నే మనకి ఇలా పచ్చని మొక్కలు చూడటం వల్ల. సో విలేజ్ అంటేనే ఇంకా మనకి పచ్చని మొక్కలు, స్వచ్ఛమైన గాలి, చాలా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురు వచ్చేసి ఇలా గార్డెన్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఇంకా అన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయి. సో చూసారు కదా, పువ్వులు కూడా చాలా బాగా పూసాయి అన్నమాట. సో పువ్వులు మాత్రం చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, సన్నజాజి పువ్వులు. సో మా అమ్మ వాళ్ళకి రేగుల చెట్టు ఉన్నప్పుడు కూడా ఈ చెట్టు అయితే మాత్రం చాలా బాగా పూసాయి అన్నమాట పువ్వులు. సో ఇంకా ఇవి వచ్చేసి మనం దేవుడికి అయితే పెడతాం కదా ఈ పువ్వులు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చెట్టు పేరేంటో కామెంట్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి చెరుకు గళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనకి సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది చెరుకు గడలు కదా, ఇంకా రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు. సో చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం. ఇంకా కూరలు వచ్చేసి గోంగూర, బచ్చల కూర అయితే కూడా ఉందన్నమాట. ఇంకా మనకి ఫ్రూట్స్ వచ్చేసి జామ చెట్టు, సీతాఫలం చెట్టు, ఇంకా పపాయ చెట్టు కూడా ఉంది. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి వంకాయ, బెండకాయ, దోసకాయ, కాకరకాయ, ఇలా అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకా మన ఇంటి పెరట్లోనే అయితే కాస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మనం నార్మల్గా ఆర్గానిక్గా పండించుకునేవి చాలా టేస్ట్ ఉంటాయి కదా వెజిటేబుల్స్, మనం ఇంటి గార్డెన్లో పెంచుకునేవి. సో బెండకాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అండ్ వదిన వచ్చేసి ఇంకా ముగ్గులు అయితే వేసేస్తున్నారు. ముగ్గులు వేసేసి రంగులు కూడా వేసేస్తున్నారు అనమాట. సో నేను ఇంకా కలర్స్ అన్న వేద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఇంకా అప్పటికే ముగ్గులు అయితే ఫినిష్ అయిపోయి కలర్స్ కూడా వేసేసారు. సో ఇంకా మార్నింగే చూసారు కదా, పొగ మంచు అయితే ఫుల్గా అయితే పట్టేసింది. వీడియోలో అంత క్లియర్గా మీకు అర్థమవుతుందో లేదో కానీ మంచు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే పట్టేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా బుడ్డదైతే ఆడుకుంటుంది అనమాట. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ పొంగల్ చెప్పు బుడ్డ తల్లి అంటే, మా బుడ్డది వచ్చేసి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా ఆడుతూ ఉంటుందన్నమాట. సో చాలా అల్లరి అయితే ఇచ్చేస్తుంది. సో ముగ్గులు వచ్చేసి ఫైనల్గా ఇలా అయితే వేశారనమాట ఇంకా మా అమ్మ అండ్ మా వదిన. సో మా అమ్మ ఇంకా మా వదిన కూడా ముగ్గులు అయితే మాత్రం చాలా బాగా వేస్తారు. సో ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ముగ్గులు మాత్రం ఇంటికే అందాన్ని తెచ్చేసాయి అనమాట. సో చాలా లుక్ అయితే వచ్చినాయి అనమాట ముగ్గులు కూడా. సో ఇంకా మా డే అయితే ఇంకా మార్నింగ్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఇంకా పల్లెటూరు అయితే చాలా బాగుంటుంది కదా, సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం లక్షలు పెట్టి ఎక్కడో ఊటీ అలా వెళ్ళడం కన్నా మనకు దగ్గరలో ఉన్న విలేజెస్కి వెళ్తే ఆ ఆనందమే వేరు. సో చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది కదా విలేజెస్లో. సో ముగ్గులు అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం. సో నాకు ముగ్గులు వచ్చు కానీ మరి ఇంత పెద్ద ముగ్గులు అయితే రావన్నమాట. సో మా వదిన ఇంకా మా అమ్మ అయితే మాత్రం చాలా బాగా వేస్తారు. అప్పుడు సంక్రాంతి పండుగ అంటే మనకి నెల ప్రారంభం అయినప్పటి నుంచే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు అలా అయితే ఇల్లంపట వచ్చేవాళ్ళు కదా పల్లెటూరుల్లో. సో ఇప్పుడు చూద్దామన్నా కూడా వాళ్ళు ఎక్కడ అనేది కనిపించట్లేదన్నమాట. సో అన్నీ అయితే మనకి కనుమరుగవుతున్నాయి. సో అప్పటి రోజుల్లో హరిదాసులు వచ్చి మనకి వాళ్ళు పద్యాలు అవి పాడి బియ్యం అయితే పోయించుకొని వెళ్ళేవాళ్ళు కదా. సో ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా వాళ్ళు చూద్దామన్నా కూడా లేదనమాట. సో ఎవరికి వారే పండుగలు అయితే చేసుకుంటున్నారు. అప్పట్లో 20-30 మంది చుట్టాలు అయితే ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో. సో ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు. సో అందరూ కలిసి చేసుకుంటేనే పండగ అనేది మనకి బాగుంటుంది కదా. సో ఇంకా అమ్మ అయితే ఇంకా అరిసెలకి బియ్యం అయితే నానపోస్తుంది కదా, ఇంకా అవైతే మర దగ్గరికి అయితే పంపించింది అనమాట. సో ఇంకా ఒక
ఒకప్పుడైతే మనకి పిండి అయితే ఇంకా మనకి రోకళ్ళతో దంచి ఇంకా అరిసెలు అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ మరకే పంపిస్తున్నారు. అంత ఓపికలు లేవు, అంత శక్తి లేదు. ఇంకెక్కడ వచ్చేసి బెల్లం అయితే ఇంకా పాకం అయితే పట్టేసింది. మనకి ఇంకా ఉండపాకం రాగానే ఇంకా మనం మరపట్టించుకున్న బియ్య పిండి అయితే ఇంకా మనం ఆగకుండా ఇలా అయితే ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట తెడ్డుతో. సో ఇలా మనకు కొద్దిగా ఉండలు వచ్చినా, పాకం కొద్దిగా తేడా వచ్చినా కానీ మనకి అరిసెలు అనేవి బాగా రావన్నమాట. సో మనం ఆ అరిసెల పాకం ఎంతైతే బాగా పడతామో సో అరిసెలు మనకి అంత టేస్టీగా మెత్తగా అయితే వస్తాయి అన్నమాట. సో ఎంతైనా కానీ పిండి మనం వేయించుకున్నది వేరు, మనం రోకళ్ళతో కొట్టి అది జల్లించుకొని అరిసెలు వేసుకుంటే మాత్రం ఆ టేస్టే వేరే ఉంటాయి. సో మరపట్టించడం వల్ల ఏంటంటే మనకి వేసినప్పుడు అరిసెలు మెత్తగానే ఉంటాయి, కానీ తర్వాత ఏంటంటే మనకి అరిసె అనేది పొడుం పొడుం అయితే అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము అరిసెలు కాయలు అయితే పెట్టేసింది అనమాట మా అమ్మ. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఉండలైతే చేస్తున్నాను అరిసెలకి. ఇంకా మా వదిన వచ్చేసి ఇంకా అరిసెలు అయితే ఇలా వత్తుతుందనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే మా వదిన తినకూడదు కదా, నువ్వుల అరిసెలు అయితే చేయకుండా ఫస్ట్ నార్మల్ అరిసెలు అయితే చేసాము. తర్వాత ఇంకా నువ్వుల అరిసెలు అయితే స్టార్ట్ చేసాము అనమాట. మనం చేసినా చేయకపోయినా ఇంకా సంక్రాంతి పండుగకు వచ్చేసి అరిసెలు మాత్రం అందరు కంపల్సరీగా అయితే చేస్తారు కదా. సో అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ సంక్రాంతి పండుగకి ఏం పిండి వంటలు చేశారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం అరిసెల పాకం పట్టడమే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ఇంకా అరిసెలు వేసి ఫ్రై చేయడం మాత్రం చాలా త్వరగానే అయిపోతాయి కదా. సో ఇంకా మేము వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అరిసెలు ఇంకా చక్రాలు ఇంకా కజ్జికాయలు అయితే చేసామన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా ఇవి ఇంకా నెక్స్ట్ డే అంటే కనుమ రోజు ప్యాకింగ్ చేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చి పంపించామన్నమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇస్తారని చెప్పేసి. ఇంకా అరిసెలు అయితే ఇంకా ఇలా ఫ్రై చేస్తూ ఉన్నామన్నమాట. ఫస్ట్ కొంచెం అరిసెలు మాకు పొంగలేదు, కానీ ఇంకా ఆయిల్ హీట్ అయ్యే కొద్దికి అరిసెలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఇంకా మా వంట పూర్తి అయ్యేసరికి నైట్ 12 అలా అయితే అయిపోయిందనమాట. ఎంత మధ్యాహ్నం మనం పిండి వంటలు చేద్దామని కూర్చున్నా కానీ ఎట్లా లేదన్నా మనకి నైట్ అయితే అయిపోతుంది కదా పండగ టైంలో పిండి వంటలు చేయడం వల్ల. అందులో పిల్లల్ని పెట్టుకొని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇంకా 3-4 ఉంటే కానీ పిండి వంటల దగ్గర మనకి వంటలు అనేవి చాలా త్వరగా అయితే అవ్వవు అనమాట. సో ఇంకా మేమందరం ఇంకా అందరూ తల ఒక చెయ్యి వేస్తే కానీ ఇంకా మా అరిసెలు అయితే ఫస్ట్ అయితే ఇంకా ఇలా అయితే అయిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒకళ్ళు అరిసెలు ఉండలు చేయడం, ఒకళ్ళు వత్తడం, ఒకళ్ళు ఏమన్నా కాల్చడం, ఇంకొకళ్ళు ఏమో మనకి ఆయిల్ వత్తాం కదా అప్పకలతో వత్తి ఇంకా ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీస్తాం అనమాట. ఇంక మా నాన్న అయితే ఇంకా ఇలా అయితే వత్తి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నారనమాట. సో ఇలా అరిసెలు అయితే కంప్లీట్ అవుతున్నాయి అనమాట. ఇంకా ఎవ్రీ సంక్రాంతికి మాకు మా అమ్మమ్మ అయితే గుర్తుకు వస్తుంది అనమాట. సో అరిసె కూడా చాలా పెద్ద సైజు అయితే చేసేవారనమాట. సో ఇదిగో మా అమ్మ చేస్తుంది చూసారా, ఈ సైజులో అయితే అరిసె అయితే చేసేవాళ్ళు. సో మనకి ఏంటంటే ఒక్క అరిసె కాదు కదా, అందులో ఉన్న సగం తినేసరికి పొట్ట నిండిపోతుంది అనమాట. సో అంత పెద్ద సైజు అయితే చేసేవాళ్ళు అనమాట అరిసెలు. ఎలా అయినా పెద్దవాళ్ళ వంటలే చాలా అంటే చాలా బాగుంటాయి కదా. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ కజ్జికాయలకైతే ఇంకా స్టఫ్కి ఇక్కడైతే పిండి అయితే కలుపుతుందనమాట. సో ఇంకా శనగపప్పు, ఇంకా ఎండు కొబ్బరి, రవ్వ, ఉప్మా రవ్వ, ఇంకా బెల్లము, ఇలాచీ పొడి అయితే వేసి ఇంకా ఈ బెల్లం అయితే తురుముతుందనమాట. సో ఇంకా మీరు స్టఫ్కి మనం ఏరుశనగపప్పు పెట్టుకొని స్టఫ్ చేసుకున్నా బాగుంటుంది, ఇలా శనగపప్పుతో చేసినా బాగుంటుంది. ఇంకా మనం ఉప్మా రవ్వ వేసి కూడా చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి కదా కజ్జికాయలు. సో ఇంకా బెల్లం ఇలా తురిమేస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ మనకి మిక్స్ అయ్యే విధంగా ఇలా అన్నీ అయితే కలిపేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, మనకి శనగపిండి, ఉప్మా రవ్వ, ఇలాచీ పొడి, బెల్లం తురుము ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకుంటే మనకి కజ్జికాయలోకి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం మైదా పిండి అయితే కలిపేసుకుంటే, ఇక్కడ మనం మైదా పిండి వచ్చేసి 2 కేజీలు అయితే తీసుకుందనమాట అమ్మ. ఇంకా ఇందులో కొంచెం ఉప్పు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా పిండి అయితే మనకి చపాతీ ముద్దలా కలిపేసుకొని ఒక తడి క్లాత్ వేసుకుంటే మనకి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. సో అంటే గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా మనం కజ్జికాయలు చేసే ముందు ఇంకా ఈ పిండి మనకి నానుతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ మేము ఇంకా చపాతీ ఇలాగా ఇలా చపాతీ చేసి ఇంకా ఈ చపాతీ లోపల ఇంకా స్టఫ్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫ్ మనకి ఈ చపాతీ లోపల అయితే పెట్టి కజ్జికాయలు మనం ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది కదా, దానిలో పెట్టి వత్తి ఇలా
ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే మనకి ఇంకా కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే, నేను అన్ని రెసిపీస్ ఫుల్ అయితే నేను మీకు షేర్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా నాకు వీలైనంత వరకు అయితే షేర్ చేశానన్నమాట. సో ఎందుకంటే కొంచెం కుకింగ్ అనేది ఒక పక్కన చేస్తూ ఒక పక్కన షూట్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా శనగపిండి అయితే కలుపుతుందన్నమాట. మాకు చక్రాలు ఈలోపు మేమేమో కజ్జికాయలు అయితే ఫ్రై చేసేస్తున్నాము మిగిలినవి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా శనగపిండి అయితే కలుపుతుందన్నమాట. ఇంకా వాము, ఉప్పు, కారం, మనం స్పైసీనెస్ చూసుకొని కారం కూడా యాడ్ చేసుకుని శనగపిండి కూడా మనకి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ శనగపిండి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనం ఏంటంటే శనగపిండి ముందే కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది నలుపు అయితే వస్తుందంట. సో ఇంకా ఒక పక్కన కుకింగ్ అవుతూ ఉంది, ఇంకా వస్తుంది ఇంకా వంట అనే లోపు ఈ శనగపిండి కూడా ఇంకా అమ్మ అయితే చక్రాలకి అయితే కలిపేస్తుంది. సో చూసారు కదా, మనకి శనగపిండి చక్రాలకి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీతో ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్గా కాకుండా. సో ఇంకా మేమైతే చక్రాలకి బియ్యం పిండి అయితే యూజ్ చేయలేదన్నమాట. సో మరీ గట్టిగా ఉంటాయి అని చెప్పేసి ఓన్లీ శనగపిండితో మనం చక్రాలు వేసుకుంటే టేస్ట్ మాత్రం సేమ్ బయటలాగే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. సో చాలా కారంగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఇలా ఫ్రై అయితే చేసేస్తుంది అనమాట ఇంకా అమ్మ. సో ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా చక్రాలు కూడా మావి రెడీ అయిపోయినాయి అన్నమాట. సో ఇంకా మేము ఫస్ట్ అయితే ఇంకా అమ్మ అయితే వేసేస్తుంది అనమాట, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వదిన అయితే ట్రై చేస్తుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు నేర్చుకోపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు వంటలు అని చెప్పేసి అమ్మ అనడంతో ఇంకా మా వదిన కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బెటర్ నాకన్నా. సో నాకు అది కూడా రాదనమాట. సో ఇంకా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తుందన్నమాట. సో ఇంకా అవి అయితే ఏంటంటే మనకి స్పీడ్గా అయితే తిప్పేయాలంట. అలా తిప్పితే ఏంటంటే మనకి చక్రం షేప్ అనేది చాలా బాగా వస్తుందంట. సో ఇదిగో ఫైనల్గా ఇంకా ఇలా అయితే వేసిందనమాట. సో ఇంకా మనం ఏదైనా ట్రై చేస్తూ ఉంటేనే ఏదైనా నేర్చుకోగలం కదా. సో ఇంకా ఇలా అయితే ఫ్రై చేస్తూ ఉంది. ఇంకా చక్రాలు కూడా మావి రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇంకా మేము సంక్రాంతి రోజు పిండి వంటలు అయితే ఇంకా మేము చేసినవి అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు అయితే చేసామన్నమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతి పండుగ రోజు పిల్లల్ని అయితే రెడీ చేసాం, కానీ మేము రెడీ అవుదాము అని చెప్పేసి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా పిండి వంటల దగ్గర కొత్త బట్టలు వేసుకొని చేయాలంటే కుదరదు కదా. సో ఈవినింగ్ రెడీ అవుదాము అలా అని చెప్పేసి అలానే జరిపేయడంతో పండగ అయిపోయింది. పిండి వంటలు అయితే మాత్రం కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో పండగ రోజు మాత్రం మేమైతే రెడీ అవ్వలేదన్నమాట. సో ఇంకా మా పిండి వంటలు అయితే ఇంకా కంప్లీట్ అయ్యాయి. హాఫ్ వంత్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా కనుమ రోజు కూడా ఇంకా మిగిలిన పిండి వంటలు కూడా మీతో అయితే షేర్ చేస్తాను. కనుమ పండుగ ఎలా జరుపుకున్నామో, కనుమ పండుగ రోజు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను మీతో అయితే వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ watching.